Hi, congratulations, Volga videos. 18 million subscribers. Like, share and subscribe. సో గైస్ స్నాక్స్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. యూ గైస్ వాంట్ ఎనీథింగ్? నాకు ఒక వెజ్ బర్గర్. నువ్వేం ఆర్డర్ చేస్తున్నావు? నేను శాండ్విచ్ అనుకుంటున్నా. నాకు అదే. ఓకే, వాట్ యూ వాంట్ కిషోర్? Evening 500 calories. Get me a pizza with extra cheese, with extra broccoli, with extra mushrooms, and a diet coke with room temperature. నీకేమైనా కావాలా సందు? హే, రోజు ఇదేం తింటారబ్బా? నేను సంథింగ్ స్పెషల్ తెచ్చా, ట్రై చేయొచ్చు కదా. స్పెషలా? పుండుకూర టొక్క? రే, ఏదో రోజు నిన్న పుంటి కూరతో తొక్కేస్తా ముళ్ళ పని. సీరియస్లీ? డామ్, కమ్ ఆన్ యార్. ట్రై చేయండి. సీరియస్లీ? ఇంకా ఈ లడ్డు బూందీ సొగ్రా ఫుడ్స్ తింటున్నారా మీరంతా? Nice, yeah, you can have it. స్వాతి, నువ్వు కూడా? వాట్, కమ్ ఆన్ యార్. నో వే. ఏ కిషోర్, ట్రై చేయి. Can't change you old school people, okay? పట్టించుకోకు, నిజంగా చాలా యమ్మీ ఉంది. చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. లాస్ట్ ఒక బూందీ లడ్డు మిగిలింది, ఓకే, తినొచ్చు కదా. వాళ్ళందరూ తింటే రాని సాటిస్ఫాక్షన్ నేను తింటే వస్తుందా? ఏమో, బాగుంది. ఎందుకుండదు, డస్ట్బిన్ లో పడింది, అదే తీసుకొచ్చి ఇచ్చా. డస్ట్బిన్ లో అడ్డగాడిదా, లేకపోతే నేను తెచ్చిన ఫుడ్ గురించి వంక పెడతావా? ఏంట్రా, నిద్ర పట్టలేదా? ఏం లేదు నాన్న. అందుకే వాటర్లో వాటర్ కలపకూడదు అనేది. ఏమైందిరా లింగా? ఏదో తేడాగా ఉంది. పొద్దున్న చూద్దాం. సరే అమ్మా, నీకోసం వాళ్ళని ఒక నెల రోజులు ఆపగలుగుతా. అందులో నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో. అండ్ ఎలాగో 1 year తర్వాత లీగల్గా డివోర్స్ తీసేసుకోవచ్చు. సో నువ్వు అనుకున్నట్టు నీ లైఫ్ లీడ్ చేయొచ్చు విత్ నో మ్యారేజ్ ట్యాగ్. ఏదో జరుగుతుంది. ఏంట్రోయ్ నువ్వే? స్థానమే లేకపోతే నీలా ఉండాలేంటి? చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. రాత్రి లేటుగా పడుకుంటున్నావు, తెల్లారి పొద్దున్నే లేస్తున్నావు, ఏకంగా వాళ్ళ స్నానం చేస్తూ ఏదో తేడాగా ఉంది. ఏంటి కదా, దేనని గోకుతున్నావు ఏంటి? గోకించుకోవడానికి రెడీగా ఉన్నారు. రామలింగారా వచ్చి గోకు అని చెప్పి ఊరుకోనా? చా, మరి ఎప్పుడు లేదు ఇప్పుడేంటో. ఎప్పుడు చూడు
రే లింగా నా కొడక దొంగ నా కొడక లేచి ఉద్యోగం చేయి నీకు పెళ్లి చేస్తా అనే అన్నావు కానీ రే లింగా నీ వాటం ఏంటి ఆ బట్టలేంటి అని ఎప్పుడన్నా చెప్పావా లేదే మళ్ళీ ఇప్పుడు మాత్రం అడుగుతున్నావు. సర్లే బాగానే ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నాన్న ఆఫీస్కి? ఆఫీస్కా? ఆదివారం పూట ఉత్తప్పుడు ఆఫీస్ అంటే ఎడుతూ ఆదివారం పూట ఆఫీస్ అంటే నేను నమ్మాలి. ఎక్కడికి వెళ్తున్నావు? అంటే ఏదో పని ఉంది రమ్మని చెప్పారు అందుకే వెళ్తున్నాం. సరే మరి వెళ్ళొస్తా. చూస్తా. మేడం 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 ఏంటి మళ్ళీ సేమియా దగ్గరికా? ఏంటి మనం అంటే ఇష్టం అని చెప్పిందేంటి? మనకు కుదర ఇలాంటివి అన్నీనా? హలో, కొంచెం సేపు కూడా సైలెంట్గా ఉండలేవా? షటప్. ఏదో అనిపించని చెప్పాం మేడం. ఏ మేడం పక్క తప్పుకోండి. హాయ్ సేమియాజీ. స్టూపిడ్. హాయ్. ఏదో అలా పిలిచాం. ఏయ్, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. ఎలాగో నా గురించే కదా మాట్లాడుకునేది. కొంచెంసేపు ఎంటా వెళ్ళి పక్కన కూర్చుంటావా, కార్ కీస్ ఇస్తావా? సరే వెళ్తాం. బాయ్ సేమియాజీ. ఏ బల్బం పట్టి బామ వెళ్ళు. సో ఎందుకు అలా చేసావు? ఏంటి? అదే వాళ్ళతో మాట్లాడమని పంపిస్తే నువ్వు చేసిందేంటి అక్కడ? అయ్యూ క్రేజీ. ఒకడైతే డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఇంకొకటికైతే ఏకంగా పెళ్ళే అయిపోయింది. ఆర్ యూ ఓకే? యా, బట్ వై? ఏం లేదు, నువ్వు మాట్లాడే విధానం చూస్తుంటే నాకు తేడాగా అనిపిస్తోంది. లైక్ ఐ డోంట్ నో. సర్లే, ఒక్కోసారి అవసరం అందైనప్పుడు అడ్జస్ట్ కూడా మనమే అవ్వాలి. బట్ నాట్ ఎట్ అ కాస్ట్ ఆఫ్ దిస్. సరే, హార్డ్లీ 1 month టైం ఉంది అండ్ దెర్ ఇస్ లాట్ మోర్ టు డూ. ఏం చేస్తావో చెప్పు. ఐ నో, బట్ ఇప్పుడే వస్తాను. సరే. హలో చెప్పండి. యా, బట్ సేమియా మా మేడం లేకుండా ఒకతో ఏం చేస్తున్నావు? అవును, నిన్న వచ్చావు ఈరోజు వచ్చావు, మన మీద ఏమన్నా అంత సీన్ లేదు కానీ ఎన్నో లేదు ఇక్కడ జాయిన్ అయ్యి. ఓ 2-3 వారాల నుంచి. ఎందుకో? అబ్బో, బాగానే ఉన్నావు ఇన్ని రోజులు. జనరల్గా ఎవరు ఇన్ని రోజులు ఉండరు, అందుకని. అవును, ప్రతి ఒక్కళ్ళు ఈ విషయమే చెప్తున్నారు. ఎందుకు? అదంతా వదిలేసి నువ్వు ఇక్కడే ఎందుకు ఉంటున్నావు? నేనా? రామలింగం. ఎందుకు అంటే ఇగో నువ్వు మామూలు సేమియో కాదు, జీడిపప్పు సేమియా. అవి లాయర్ కదా. కరెక్టే చెప్పావు, కానీ రీజన్ చెప్పలేదు ఇంకా నువ్వు. ఎందుకున్నానో చెప్పమంటావు. అంతేగా. అందుకు. సరిపోయింది. ఎప్పటి నుంచి ఇదంతా? అంటే మొదటిసారి చూస్తున్నా ఒక అబ్బాయి తన్ని చూసి సిగ్గుపడటం అనుకున్నా. అవునా? నేను మొదట్లో అలాగే అనుకున్నాను సేమియా. కానీ మొన్న ఒక రోజు అర్ధరాత్రి టైము 1 అలా అవుతుంది. అలా ఆకలేసి తినడానికి ఆగాం. నేనేమో అక్కడే ఉన్న దోశలు తేడానికి వెళ్ళాను. అలా ఒళ్ళు ఇరుచుకుంటూ సడన్గా మా మేడంని చూశాను. ఆమె జుట్టు దులుపుకుంటూ ఉంది సేమియా. అంతే, ఓన్లే ఏదో గాలి మహత్యం అనుకుని వదిలేశా. కానీ నిన్న రాత్రి ఇంటికి వెళ్తుంటే పైన ఉరుములు, మెరుపులు, గాలి ఇవన్నీ వస్తున్నా నాకేం అనిపించలేదు. కానీ మా మేడం ఒక నవ్వు నవ్వింది చూడు సేమియా. అబ్బో, ఇంకా ఫైనల్ గా సరే సరే సరే, ఇంతకీ మీ మేడంకి చెప్పావు ఈ విషయం? ఎక్కడండి, మా మేడంకి నాకునా మన రేంజ్ ఏంటో మనకు తెలుసు కదా. ఎలానో సంవత్సరం టైం ఉంది కదా. మా మేడంని చూసుకుంటూ టిట్టి. ఇంతకీ ఏం చదువుకున్నావు? చదువు దాకెందుకులేండి, ఇంటర్ వేసుకోండి. మరి మీ అమ్మా నాన్న? ఇద్దరు ఒకళ్ళే, రజనీకాంత్. ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు, కాంపిటీస్ పిల్లని కానీ చూస్తారేంటి? అలా ఏం లేదు,
జస్ట్ క్యాజువల్గా అడిగా. ఏంటి వీడితో? ఏం లేదు. వెళ్దామా? పద. ఇగో సేమియా, ఇప్పుడు చెప్పింది మన మధ్య ఉండాలి. మేడం పదండి మేడం. సేమియా ఎలా ఉందేంటి ఇక్కడ? హే హే హాయ్. ఏ సేమియా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రామలింగం. ఆహా, ఎంత నవ్వుతూ చెప్పారండి. అదేమో మేడం ఉంది, ఒకసారి కూడా నవ్వుతూ చెప్పింది లేదు. అవును, ఏంటి పొద్దునే ఫోన్ చేసి ఏదో మాట్లాడాలన్నావు? ఇంతకీ ఎప్పుడు చెప్తున్నావు నీ లవ్ మ్యాటర్ మీ మేడంకి? ఏంటి సేమియా, లవ్ ఏంటి మరి చెప్తాను. అంటే అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? మనసులో ఏదైనా కూడా చెప్పేసేయాలి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ యు నో. సేమియా, నేనంటే ఎందుకంత అభిమానం? అంటే అలా ఏం లేదు, నాకు అనిపించింది చెప్పేశాను. నాకు తనకి లవ్ కుదరదు. అలా అంటే ఎలా? చరిత్ర చూసుకుంటే ఒక చిరంజీవి గారు, ఒక నగ్మ, నాగార్జున గారు అండ్ నగ్మ, రీసెంట్ గా సమంత, నాగ చైతన్య, పాయింట్. అలాగే ఒక అనసూయ, ఒక రామలింగం. ట్రాక్ లో పడ్డాడు. అయినా కుదరదులే. అలా అంటే ఎలా? నువ్వు ఎక్కడో డెలివరీ జాబ్ చేసుకునేవాడివి ఇక్కడికి రావడం ఏంటి? ఇలా మేడంకి డ్రైవర్గా చేయడం ఏంటి? ఇలా మేడం చూడటం ఏంటి? ఒక్కసారి ఆలోచించు కదా. మా రజనీకాంత్ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, ఒరే రామలింగ, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు అని. మనం ఎప్పుడన్నా పట్టించుకుంటేనే కదా. అదేగా డెస్టినీ అంటే అదే రామలింగం. జరిగేది ఎలాగో జరుగుతూనే ఉంటుంది, మనం చేసేది మాత్రం చేస్తూనే ఉండాలి. అంతే అంటారా? అంతే. సరే వెళ్ళి చెప్పేస్తా. ఇలా కాదు, ఫస్ట్ ఇది మానేయాలి. అండ్ ఇవి తీసుకో, ఇలా రెడీ అయ్యి వెళ్ళు. అంటే మేడంకి లవర్ అంటే ఈ మాత్రం ఉండాలి కదా. కానీ ఎలా? ఎలా అంటే అదే మనం చెప్పావు చూడు, టిట్టిరి టిట్టిరి టిట్టిరి. అది టిట్టి కాదు, టిట్టిరి టిట్టి టిట్టిరి టిట్టి. ఏ ఇల్లత్తా. కరెక్ట్ కరెక్ట్. ఒరే లింగా, ముందు నీ వాటం మార్చాలరా. నల్లో ఇవన్నీ తీసే. హలో. హలో మేడం. ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలి మేడం. చెప్పు. ఇలా కాదు, కలిసి మాట్లాడతాను. సరే ఇంటికి రా. హలో మేడం. ఇంటికి కాదు, బయట ఎక్కడన్నా కలుద్దాం. సరే, రేపు ఎలాగో ఆఫీస్కి వస్తాను కదా, అప్పుడు మాట్లాడదులే. హలో హలో మేడం, రేపు ఆఫీసు లీవ్ అనేదో అన్నారు కదా. సరే, రేపు 10 o'clockకి కలుద్దాం. సరే మేడం, 10 కల్లా వచ్చేస్తాను అయితే నేను. ఎవరో ఫోన్లో దాక్కుని మాట్లాడుతున్నా? ఆఫీస్ పనులు 1,00,000 ఉంటాయి, అన్ని చెప్పాలండి. వెళ్ళొస్తాను. చూస్తున్నా గెటప్ మార్చాడు, సిగ్గుతో మెరిగిలు తిరుగుతున్నాడు. పర్లేదు, సేమియా చెప్పినట్టు బాగానే ఉన్నాం. రే లింగా, పదరా. రే లింగా, ఏంట్రో పైన సొక్కా మార్చు, కింద ప్యాంటు మార్చు, సంకలో సెంటు కొట్టు, మెడలో సేన్లు తీసు, ఏంటి కథ? చెప్పే కదా నా 1,00,000 పనులు ఉంటాయి. అబ్బా, అన్నీ చెప్పాలండి. మీటింగ్, ఆఫీసులో మీటింగ్ ఉంది, వెళ్ళొస్తా. ఎవరికి మీటింగులు? ఎక్కడో ఏదో తేడా మింగుతుందేంటి?
ఆదివారం ఏమో ఆఫీస్ అన్నాడు, నిన్నేమో దాక్కుని ఫోన్లు మాట్లాడుతున్నాడు, ఏకంగా వాళ్ళ అవతారం మార్చాడు. అమ్మో, ఈ నా కొడుకు నాకు వచ్చి జీతానికి కట్టడానికి ఎస్ఎట్టేసీలో ఉన్నాడు. లాభం లేదు, ఈ నా కొడుకుని ఫాలో అయిపోవాల్సిందే. ఏంటి రమ్య, ఏంటి ఓ సేమియా నుంచి ఇప్పుడు రమ్యానా? మోషన్ ఇచ్చాం. ప్రమోషన్? అదే ఇచ్చాం. ఓకే మేడం నమస్తే. మీ ఇద్దరు మాట్లాడుకోండి, నేను వెళ్ళేసి వస్తా. బాయ్ చెప్పేసి. చెప్పు. నువ్వే చెప్పు. నేనేం చెప్పాలి? ఇవేం చెప్పినా పర్లేదు, ఏం చెప్పినా చాలా తీయగా ఉంటుంది. ఏయ్, నువ్వే కదా ఏదో చెప్తాను రమ్మన్నావు. అన్నాను. మరి చెప్పు. ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఇదంతా నాతో కాదు మేడం. మేడం మేడం ఐ లవ్ యూ మేడం. మీరంటే నాకు చాలా ఇష్టం. నా మనసులో ఉన్నది చెప్పేశాను. తర్వాత మీరు ఉద్యోగాన్ని తీర్తే తీసేశారు. ఇది నా డెస్టినీ మేడం. ఎంత డెస్టినీ అయినా చెప్పకపోతే కుదరదు కదా, చెప్పాలి కదా. అందుకే చెప్పేశాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఐ లవ్ యూ మేడం, అంతే, ఇంకేం లేదు. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా మేడం? వాట్? నో వే రమ్య. ట్రస్ట్ మీ, ఇప్పుడున్న సిచ్యువేషన్కి హీఈస్ ద బెస్ట్ ఆప్షన్. వాడిని అసలు నా డ్రైవర్గానే భరించలేకపోతున్నా, అలాంటిది. ఓకే, బట్ వాడికి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది. వాట్? వాడికి నా మీద ఇంట్రెస్టా? మొన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా కదా. ఐ థింక్ ఇది కూడా మనకు ఒక అడ్వాంటేజ్. జస్ట్ ఇమాజిన్, నువ్వు రేపు వాడిని పెళ్లి చేసుకుందామన్నా కూడా హీ కెన్ డూ బ్లైండ్లీ ఎనీథింగ్ ఫర్ యూ. అంటే ముందు వెనక ఆలోచించడు కూడా. అండ్ ఆఫీస్ వర్క్ మీద నువ్వు రేపు ఆన్ సైడ్ వెళ్ళిపోతుందని చెప్పి ఈజీగా వెళ్ళిపోవచ్చు. వాడికి పెద్ద బ్యాక్గ్రౌండ్ అనేది కూడా ఏం లేదు. ఏమో, కానీ వాడికి నిజం తెలిసిన తర్వాత గొడవ చేస్తాడేమో. సి, నువ్వు ఇక్కడ ఒక పాయింట్ మిస్ అవుతున్నావు. వాడికి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో లవ్ మేక్ పీపుల్ బ్లైండ్, తెలుసా? నేను అబ్జర్వ్ చేస్తున్నాను చెప్తున్నా కదా. వాడు కొంచెం చిల్ టైప్ ఉన్నాడు. సో రేపు నువ్వు వాడిని మోసం చేసి వెళ్ళిపోయినా కూడా మోసం చేసింది వెళ్ళిపోయింది అని మందేసి 2 వాట్సాప్ స్టేటస్లు పెడతాడు, అంతే. ఎడ్యుకేషన్ అలాంటి కూడా పెద్ద గేమ్ లేదు. సో హీఈస్ ద వెరీ 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 బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. థింక్ అబౌట్ ఇట్. యా, సౌండ్స్ కూల్, కానీ లీగల్గా ఏమన్నా నేను చూసుకుంటాను. ఆ ప్రాపర్టీ సేల్ అండ్ సైన్ నువ్వు చూసుకో. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని క్లోజ్ చేసేద్దాం. కానీ వాడిని ఎలా అడిగేది? రేపు నేను వాడితో వెళ్ళి ఒకసారి మాట్లాడతాను. వాడొచ్చి నీకు ప్రపోజ్ చేస్తాడు. నువ్వు జస్ట్ మ్యారేజ్ చేసుకుందామని అడుగు, అంతే. ఇంపాసిబుల్, ఐ కాంట్. అనసూయ, నీ ఇష్టం. ఒక 1 మంత్ వాడిని ఎలాగోలా భరించు చాలు. అండ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నువ్వు అనుకున్నట్టు ఉంటుంది. డూ యూ థింక్ దిస్ ఇస్ ద రైట్ వే రమ్య? ఒక సైన్ కోసం వాడితో మాట్లాడి ఒప్పించవచ్చు కదా. బట్ ఇక్కడ ఒక పాయింట్ మిస్ అవుతున్నావు. ఆల్రెడీ ఇద్దరిని కలిసావు, చూసావు వాడు అలాంటి వాళ్ళు. డబ్బు గురించి వచ్చేవాళ్ళు ఏదైనా డిమాండ్ చేయొచ్చు. ఇక్కడ వాడికి నువ్వంటే ఇష్టం. సరే అన్నావనుకో, లైక్ నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నాడు ఓకే అంటాడు. బికాజ్ లవ్ మేక్ పీపుల్ బ్లైండ్, తెలిసిందే కదా. పెళ్ళి